దర్శకుడు అంటే దార్శనికుడు. విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపులోనే వీక్షించే స్రష్ట. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట. ఆ విద్యలో కె. విశ్వనాథ్ ఎవరెస్ట్. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. కళా తపస్వి విశ్వనాథ్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మోగబోయింది. ఎవరెస్ట్ దర్శకుడి కడచూపు కోసం కదలి వస్తుంది సినీ లోకం. నాతో పాటు వారణాసిలో ఉండి ఆతిథ్యం పొంది అది ఇలాంటివన్నీ కూడా మేము అనుకుంటే అది జరగదయ్యా, శివేశ ఆ శివుడు పిలిస్తే జరుగుతుంది, అది నీ ద్వారా నాకు సంక్రమించడం, నాకు జరగడం అనేది నాకు గొప్ప అదృష్టం అని అంటుంటే అదే ప్రేమ వాత్సల్యం నిన్న మొన్నటిదాకా కనబరుస్తుంటే నిజంగా ఒక తండ్రిని పోగొట్టుకున్నంత బాధ భారంగా ఉంది. అది దైవ సంకల్పమో లేకపోతే యాదృచ్ఛికమో అని తెలియదు. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా, ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా ఆయన శివైక్యం అయిపోవటం అన్నది ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు, తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తితో అందరూ ఉండటం అనేది అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. మూడు స్తంభాల వ్యక్తి సినిమాలు సంస్కృతి పట్ల దానికి తేడా తెలియటే అవగాహన లేని వాడికి కూడా అవగాహన కలిగించిన విధానం కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం, కళల పట్ల, కళాకారుల పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం. శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని కదిలించినటువంటి గొప్ప చిత్రం. దానికి నేషనల్ అవార్డు కూడా రావడం, ఆ తర్వాత సిరివెన్నెల కానివ్వండి, స్వాతిముత్యం కానివ్వండి, స్వయం కృషి, శృతిలయలు, స్వర్ణ కమలం, ఈ విధంగా గొప్ప చిత్రాలను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. కుర్రాడుగా నేను మాట్లాడేవి అవన్నీ ఆయనకి ఏదో సరదాగా ఏదో అనిపించేది, అసమానం అనిపించేమో ఇటు రావాయా అని చెప్పి నాతోటి డిస్కస్ చేసేవాడు అనమాట. అది అంతకుముందు నిర్మాతలతో కానీ వాళ్ళతో కానీ అలా డిస్కస్ చేయని వాడు ఇలా చేస్తాయి. జంజాల్ గారు ఒకసారి ఆశ్చర్యపోతూ నాతో చెప్పారు, ఇలాగా ఆయనతోటి చిన్న వయసులోనే నేను దగ్గర నుండి చూసి ఆయన దగ్గర నేను నేర్చుకుని, అంటే ఆ సినిమా తీసేటప్పుడు ఒక సీన్లో మా నాన్నగారు ఏదో సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆ సీన్లో నలుగురు ఉంటారు అన్నమాట. ఈయన వెళ్ళి 4 క్యారెక్టర్లు యాక్ట్ చేసి, అంటే ఆయన ప్రతి క్యారెక్టర్ని అలా యాక్ట్ చేసి ఎలా చేయాలో చూపించగలరు అన్నమాట. అది చూస్తే ఆశ్చర్యపోయాను ఆ రోజు. అన్ని క్యారెక్టర్లు యాక్ట్ చేసి చూపించారు. మా నాన్నగారికి అర్థం కావడం కోసం. మా నాన్నగారంటే విపరీతమైన ప్రేమ, చిరంజీవి గారంటే విపరీతమైన అభిమానం ఆయనకి. చిరంజీవి గారికి ఆయనకి ఉండే ఒక అవినాభావ సంబంధం. చిరంజీవి గారు వెళ్ళిపోయారంటే అది పెద్ద లోటే. కాకపోతే ఒక వ్యక్తి జీవితంలో సాధించాల్సినవన్నీ సాధించి పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన కళా తపస్వి. నేను ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయకపోయినా ఆయనతో కలిసి నటించాను చాలా సినిమాలు. తరచూ మహర్షి జనార్దన మహర్షితో వస్తుండేవాడిని. ఆయన బయటికి అనిపించినంత సీరియస్గా ఉంటాడు, చాలా సరదా మనిషి ఆయన. అలాంటి ఒక తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన చిరంజీవి.
ఆయన ఆత్మకు శాంతి కలగాలి. సినిమా కీర్తిని వ్యాపింపజేసిన మహా దర్శకుడు, దిగ్గజ దర్శకుడు శ్రీ కాశీనాథ విశ్వనాథ్ గారు వాళ్ళు లేరు అని తెలుసుకోవటాన్ని మేమందరం కూడా తట్టుకోలేకపోతాం. ఈ వార్తని మేము ఏ విధంగా కూడా అర్ధరాత్రి ఫోన్ వచ్చింది చనిపోయారని. ముఖ్యంగా మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, మన కుటుంబ వ్యవస్థని, అన్ని సమస్యలను కూడా చక్కగా తీసుకొని అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించిన శ్రీ విశ్వనాథ్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే శంకరాభరణం తీసే రోజుల్లో మేమందరం కూడా అనుకున్నాం, ఎవరో ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ హీరో అంట, మంజు భార్గవ్ హీరోయిన్ అంట, అన్నీ కూడా సంగీతానికి సంబంధించిన పాటలంట. ఇది అని అనుకుంటే ఇలాంటి సినిమాలు ఎలా ఆడతాయి అనుకున్నాం. కానీ ఒక చరిత్ర సృష్టించింది. కింద స్థాయి వాళ్ళు కూడా రోడ్డు పక్కన మరి కూరగాయలు ఇట్లా అమ్ముకునేవాళ్ళు కూడా టేప్ రికార్డులు పెట్టి దాంట్లో శంకరాభరణం పాటలన్నీ వినే స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు